హాయ్ అండి. ఈరోజు పిల్లల కోసం హెల్తీగా గోధుమ పిండితో ఇలా కలకలలాడే చిప్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక గిన్నెలో కొద్దిగా గోధుమ పిండిని తీసుకోండి. మీరు ఎంత క్వాంటిటీ చేసుకోవాలనుకుంటే అంత క్వాంటిటీ గోధుమ పిండిని తీసుకోండి. ఇప్పుడు అందులో కొద్దిగా జీలకర్ర, కొద్దిగా ఓమని వేసుకోండి. ఇప్పుడు రుచికి సరిపడినంత ఉప్పు, నెయ్యిని ఇలా కాగపెట్టేసుకొని ఇలా వేడి నెయ్యిని వేసుకోండి. నెయ్యి వేయడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు అంతా ఒకసారి మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు కొద్దిగా వాటర్ పోస్తూ చపాతీ పిండి మిక్స్ చేసుకున్న విధంగా మిక్స్ చేసుకోండి. కొద్దిగా వాటర్ పోయండి, ఎందుకంటే మనకు పిండి అనేది మరీ మెత్తగా అవ్వద్దు, అలా అని మరీ గట్టిగా అవ్వద్దండి. సో చపాతీకి ఎలా మిక్స్ చేసుకుంటామో అలా ఉండాలి. సో కొద్దిగా వాటర్ వేస్తూ ఇలా చపాతీ ముద్దలాగా చేసుకోండి. ఇప్పుడు పక్కన 20 నిమిషాలు నానబెట్టేసుకోండి. ఇప్పుడు పిండి అనేది చక్కగా నానింపదండి. ఇప్పుడు వీటిని ఇలా డివైడ్ చేసుకోండి. నేను వచ్చేసి ఇలా 4 పోర్షన్స్గా డివైడ్ చేసేసుకున్నాను. ఇప్పుడు ఒక పిండి ముద్దను తీసుకొని దాని మీద కొద్దిగా పిండిని చల్లుతూ ఇలా చపాతీలాగా ప్రెస్ చేసుకోండి. ఇలా కార్నర్స్ ప్రెస్ చేస్తూ మనం చపాతీలాగా స్ప్రెడ్ చేసుకోండి. ఈ విధంగా చేసుకుంటే సరిపోతుందండి. మరీ మందంగా ఉండొద్దు, అలానే మరీ సన్నగా ఉండొద్దు, నార్మల్గా ఉండాలి. ఇప్పుడు ఒక నైఫ్ సాయంతో ఇలా కట్ చేసుకుందాం. మీకు నచ్చిన షేప్లో కట్ చేసుకోండి. ఇలా కట్ చేసుకుంటే మనకి డైమండ్ షేప్లో అనేది వస్తుంది. ఇలా కట్ చేసుకున్న తర్వాత అన్నీ ఇలా తీసేసుకొని పక్కన తీసి పెట్టుకోండి. ఇప్పుడు నూనె బాగా కాయిన తర్వాత మనం కట్ చేసి పక్కన పెట్టుకున్న చిప్స్ని ఇలా వేద్దాం. అన్నీ ఒకేసారి వేసుకున్నా పర్లేదండి. మన ఆయిల్లో వేగిన తర్వాత అన్నీ ఇలా సపరేట్ అయిపోతాయి. చూసారు కదా, అన్నీ సపరేట్ అయిపోయాయి. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అన్నీ వేయించుకోండి. ఇలా కొద్దిగా కలర్ చేంజ్ అయితే సరిపోతుంది. ఇప్పుడు అందులోకి తీసి ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. మిగతా పిండితో కూడా సేమ్ ఇదే ప్రొసీజర్లో చేసుకోండి. ఇవి కొద్దిగా చల్లారిన తర్వాత క్రిస్పీగా అవుతాయి. ఇవి పిల్లల స్నాక్స్ కానీ లంచ్ బాక్స్లో కానీ చాలా టేస్టీగా బాగుంటుంది. ఈ రెసిపీ నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.